యూరప్ సమాజం రోజువారీ స్టేట్మెంట్లు ఇవ్వడం మానేసి సొంతగా తేల్చుకోవాల్సినటువంటి అంశం. మా సొంత సైన్యం, మా దేశాలకు అంతటి కలిపి ఒక సైన్యం, అమెరికాతో కాదు, అమెరికా వేరు, మేం వేరు. ఇది ఓ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఒక జర్మనీకి సంబంధించినటువంటి నియంతో, లేకపోతే కనుక ఇంకొక దేశానికి సంబంధించి కెనడా వాడు మాట్లాడుకుంటే కాదు. నిజంగా వీళ్ళకి దమ్ముందా? నిజంగా వీళ్ళు అమెరికా లేకుండా బ్రతకగలరా? అమెరికాకి ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఎదగలరా? ఏనాడో యూరోప్ దేశాలకు సంబంధించినటువంటి సొంత యూరో అనేది తయారు చేసుకున్నారు. అమెరికా డాలర్ కంటే దాని వాల్యూ ఎక్కువ, కానీ వెళ్ళి అమెరికా మీదనే డిపెండ్ అవుతుంటారు. ఇప్పుడు అమెరికా వేసిన టారిఫ్లు వాస్తవంగా చెప్పాలంటే మిగతా ప్రపంచంతో పోల్చుకుంటే యూరప్ మీద తక్కువే. 20%, కొన్నిటికి 10% వేసింది. బట్ యూరప్ దేశాలు తమ వస్తువులు తాము వేరే మార్కెట్లకు పోవాలి. ఇండియాకి రా, లేకపోతే చైనాకి రా, బంగ్లాదేశ్కి రా, ఇక్కడ అమ్ముకోవాలి. కానీ అమెరికాలో 100 రూపాయల లాభం వస్తే ఈ దేశాల్లో 10 రూపాయలు 20 రూపాయల లాభం వస్తుంది. కాబట్టినే అక్కడికి వెళ్ళి అమ్ముకుంటారు. అందుకనినే ట్రంప్ అక్కడ టారిఫ్లు వేస్తున్నాడు. అదే సందర్భంలో ఇండస్ట్రీస్, యూరప్ దేశాలకు ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్ ఏంటంటే వాళ్ళ దేశాల్లో ఇండస్ట్రీస్ ఉంటే అమెరికాలో అమ్ముకుంటారు. అమెరికా ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ కంపెనీలు వచ్చి అమెరికాలో పెట్టుకుంటే ఓకే, లేకపోతే ట్యాక్సులు అంటుంది. వాళ్ళందరూ అవతలకి పోతే వీళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు యూరప్ సమాజం తేల్చుకోవాలి, తామంతా కలిసి ఒక్కటిగా అమెరికాకి ప్రత్యామ్నాయమా కాదా అన్నటువంటిది.